దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక రోజు మనమందరం కలిసి ఈ రీతిగా అనుదిన ఆత్మీయ ఆహారం ద్వారా కలుసుకునే గొప్ప భాగ్యాన్ని మహాదేవుడైన యేసయ్య మనకు అనుగ్రహించినందుకు నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. We are feeling blessed and happy for granting us another day to listen to daily spiritual bread. అందరూ బాగున్నారు కదా? బాగున్నారని నేను విశ్వసిస్తున్నాను. We are hoping that every one of you are doing great. ప్రతిరోజు కూడా ఒక్కొక్క అధ్యాయం ద్వారా ఒక్కొక్క మాట ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. So God is talking to us every day with his scriptures. ఈ రోజు కూడా మరొక వాక్య సందేశాన్ని మేము ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. So today also we have come up with another topic to discuss. చిన్న పని గొప్ప కార్యాలు చేయగలుగుద్ది. Small work but big impact. దాని అర్థం నువ్వు చేసే చిన్న పని గొప్ప కార్యాలు చేయడానికి దోహదపడుద్ది. So the meaning is we might be thinking that this is a small thing that I am doing but it has a big impact. మనం చాలా మంది అనుకుంటాం కదా, ఈ చిన్న పని ద్వారా ఏం ఉపయోగం, ఈ చిన్న సహాయం ద్వారా ఏం ఉపయోగం అని చాలా మనం ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ చిన్న సహాయమే, చిన్న పని గొప్ప కార్యాలు చేయడానికి దోహదపడుద్ది. So we will be thinking like this is a small thing, this is just a small help that I am doing, what impact can this bring in anyone's life? But remember, even the small help can bring a big impact or a positive impact. మనం ఆరాధించే పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్న మాట ఏంటో తెలుసా? చిన్న సహాయమే ఆయన దృష్టిలో చాలా పెద్ద సహాయముగా ఆయన ఎంచుతాడు. So here the God we worship, the Lord Jesus Christ, is saying the small help that we do have a big impact. అది చిన్న పనే కానీ, చిన్న సహాయమే కానీ యేసు ప్రభుల వారి దృష్టిలో అది గొప్ప సహాయంగా దేవుడు భావిస్తాడు. It might sound as a small help in our sight, but in God's sight it is the biggest help. దేవుని వాక్యములో నుంచి ఒక మాట చదువుదాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 40వ వాక్కుని నేను చదువుతున్నాను. అందుకు రాజు, మిక్కిలి అల్పమైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. So let's open our Bible to the book of Matthew chapter 25 and verse 40. And the king will answer and say to them, assuredly I say to you, in as much as you do it to one of the least of these my brethren, you did it to me. దేవుని యొక్క వాక్యములో యేసుక్రీస్తు ప్రభుల వారు రాసి ఉంచినటువంటి మాట ఏమిటో తెలుసా? అక్కడ రాయబడింది కదా, ఇదిగో మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసినట్టే అంటున్నాడు. So here God is talking to us through his scriptures, is saying that my brethren, if you are doing help to any of these people, just remember that you are doing it to me. వాక్యము చెబుతుంది కదా, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు అంటే తీసివేయబడిన వారు కావచ్చు, ఎన్నిక లేని వారు కావచ్చు, నీ దృష్టిలో లేని వారు కావచ్చు, పేదవారు కావచ్చు, ఇంకా దీన స్థితిలో ఉన్నవారు కావచ్చు, వారెవరైనా సరే నీకు చేతనైన సహాయం నువ్వు ప్రేమ కలిగి, అది చిన్న సహాయమైనా అది పెద్ద సహాయమైనా నువ్వు చేయగలిగితే నా దేవుని దృష్టికి అది చాలా విలువైనదిగా దేవుడు భావిస్తూ ఉన్నాడు. So here God is doing, do it to one of at least of these my brethren, which means that one could be a person you hate, or the person could be your enemy or your friend or your beloved one, or the person who hates you a lot. But if you do at least that small help, just God is reminding us that remember that you are doing it to me. మత్తయి సువార్తలో చెప్పబడిన మాట అదే కదా, నా సహోదరుడికి, అల్పమైన నా సహోదరుడికి మీరు చేశారు గనుకనే ఆయనకు చేసినట్టుగా మీరు భావించకూడదు, కానీ అది నాకు చేసినట్టుగా నేను భావిస్తున్నానని ప్రభు చెప్తున్నాడు. So that is why God is saying that when you are doing the help, just remember that you are doing it for me. ఒక నిజమైనటువంటి సంఘటన మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. So I wanted to bring up a new real life example. ఒక పేదవాడు ఉన్నాడు, ఒక ధనవంతురాలు ఉన్నది. ధనవంతురాలు ధనంతో తులతూగుతా ఉన్నది, పేదవాడు పేదరికంలోనే ఉన్నాడు. కానీ ఆ ధనవంతురాలికి ఒక ఆలోచన వచ్చింది, ఈ పేదవాడికి ఏదో చిన్న సహాయం చేద్దాం, చేస్తే ఈ సహాయం ద్వారా ఏమైనా గొప్పవాడు అవుతాడేమని ఒక ఆలోచన చేసి ఆమెకున్న దాంట్లో కొంచెం సహాయము ఆ పేదవాడికి చేయటం జరిగింది. ఆ కొద్ది సహాయము ద్వారా ఆ యొక్క పేదవాడు ఇదిగో గొప్ప స్థితికి ఎదగటానికి దేవుడు కృప చూపి ఉన్నాడు. So there was a woman who is very rich and there was a man who is very poor. The rich is becoming more rich and the poor man is becoming more poor. So one day when this woman was walking, she saw that poor man and she was seeing and thinking like, if I do any small help to this person, his life might have a big impact, or he might see something beautiful in his life. If I do at least a small help, there might be a positive impact in this person's life. So when she thought like that, she started to do a small help to that man. ఆమె దృష్టిలో అది చిన్నదే,
కానీ ఆ పేదవాడి దృష్టిలో అది చాలా పెద్దది, దేవుని దృష్టిలో ఇంకా గొప్ప సహాయంగా ప్రభు భావిస్తూ ఉన్నాడు. So she started to give a job in her home, and then she might be thinking that she might have given a small job, but in her sight it is a small job, but in the person's who is very poor, in his sight it is the biggest job for him, and it is the biggest one in our God's sight as well. ఎప్పుడైతే ఆ చిన్న సహాయం ద్వారా ఆ పేదవాడు ఒక గొప్ప స్థితికి వచ్చేసాడో, ఇతరులు అతన్ని చూసినప్పుడు అందరూ అనుకుంటాడు మాట ఏంటి తెలుసా, అదిగో ఆమె చేసిన ఆ చిన్న సహాయం ద్వారా ఈరోజు ఈ వ్యక్తి, ఈ పేదవాడు ఈ స్థితిలో ఉన్నాడు. ఆ చిన్న సహాయమే ఇతని గొప్ప సహాయంగా చేయబడింది. అతను ఆరాధిస్తున్నటువంటి, స్తుతిస్తున్నటువంటి గొప్ప దేవుడైన యేసయ్య ఆ చిన్న సహాయం ద్వారా అతను ఉన్నతమైన స్థితిలోకి తీసుకుని వెళ్ళాడని చూసిన ప్రజలంతా చెప్పుకునేటంతగా ప్రభు ఆ వ్యక్తిని దీవించి ఉన్నాడు. So after that person has joined the job, he started to be good, he started to live good. So the people who are watching him were thinking like, oh, that small help has changed this person's entire life. The way he's living or the way he's talking, everything has changed. So the persons or the people around him started to notice the change in this person's life. దేవుని వాక్యం చెబుతుంది, ఒకవేళ ఇప్పటికైనా నువ్వు ఎవరికైనా సహాయం చేయకుండా నేను ఎందుకు చేయాలి, నేను చేస్తే ఏమవుద్దులే అనేటువంటి స్థితిలో ఉన్నావేమో ప్రియ దేవుని బిడ్డ, ఇప్పుడే నువ్వు ఈ వాక్యం వినటం ద్వారా నువ్వు ప్రేరేపించబడి నీకు చేతనైన సహాయం, గొప్ప సహాయం అని కాదు, ఏదో చిన్న సహాయం నీ తోటి వారికి కనుక నువ్వు చేయగలిగితే ఆ సహాయాన్ని దేవుడు తన దృష్టిలో ఉంచుకొని గొప్ప సహాయంగా ఎంచుతూ ఉన్నాడు. ఎందుకు నువ్వు అలా చేయకూడదు? ఒకవేళ నువ్వు అలా ఉండాలని కనుక ఆశపడితే మీ సేవకునిగా మీ పక్షపున దేవుని దగ్గర ప్రార్థన చేయబోతున్నాను. నువ్వు ఉన్న స్థలములోనే కనుక కళ్ళు మూసుకోగలిగితే చిన్న ప్రార్థన చేసుకుందాం. So dear friends, we also might not be having a helping hands. We also won't like helping people. So if you are in that situation, just know that even your small help can bring a big impact in the person who is receiving that help, and it can change the person's life or the perspective of his thinking. So if you're not having a habit of helping others, just know that today God is talking to you through this message or through these scriptures, is saying that if you're helping any person in need, just know that you're helping me also. If you don't have a habit till now, this is the right time for you to pray to God, to ask God, and ask God to give you the hands of helping. So if you're in that situation where you want to help but you don't have that helping hands, now join us in this prayer as we are going to pray for you. ప్రార్థన చేద్దాం. ప్రేమ జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి అయిన దేవానికి స్తోత్రాలు. కృప చూపండి ప్రభువా. ఈ రోజు తండ్రి నీ వాక్యము ద్వారా కొన్ని మాట్లాడుకొని తెలుసుకొని అయ్యా ఆధ్యాత్మిక స్థితిలో ఎదగటానికి కృప సహాయం చేస్తూ వస్తున్నారు. నీకు స్తోత్రం. ఈ మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 40వ వాక్యంలో మీరు చెప్పబడినట్టుగా తండ్రి నాయన, ఇదిగో ఈ అల్ప పేదవాడికి, చిన్నవాడికి చేసిన ఈ సాయమే అది గొప్ప సహాయమని అతనికి చేశారు గనుక మీరు నాకు చేసినట్టు అన్నట్టుగా మీరు మాట్లాడిన పెద్ద మాటను బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆ రీతిగానే ప్రభు, మా ప్రియ బిడ్డలైనటువంటి వారు ప్రభు, మేము ఎందుకు సహాయం చేయాలి, మేము ఎవరికి చేయాలి, మేము గొప్పగా చేయలేకపోతున్నామే అనేశ్వరి స్థితిలో ఉంటే ప్రభు, వారు ఈ వాక్యం విన్న తర్వాత వారు చిన్న సహాయమైనను ఇతరులకు చేసేటువంటి గొప్ప భాగ్యాన్ని బిడ్డలైన వారికి దయచేయండి ప్రభు. ఆ సహాయం పొందుకున్నటువంటి వారు దేవా గొప్పగా దీవించబడటానికి, వీరు దోహదపడటానికి కృప సహాయం చేసి నీ ఉన్నతమైన మేలుల చేత ప్రియ బిడ్డలకు అందరికీ దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. Dear Jesus, Lord, thank you, Lord, for giving us another new beautiful day. Thank you for helping us to see another beautiful day in our life, Lord. Thank you for protecting us and being with us, Lord. Lord, thank you for talking with us through scriptures today and letting us know that we need to have a hands of helping and we need to help the people who are in need. And you are also saying that the small help that we doing might seem like a small help in our side, but in your side it is a greatest help, and it can also bring a big positive impact in the person's life who is receiving the help, Lord. So please help us to have a helping nature, and please help us so that we can learn how we should help others and how we should love each and every one of us, Lord. Please give us this mindset, and please help us to stand according to your word and help us to stand in your love always, Lord. Lord, bless each and every person who has joined us in these daily scriptures, and also please bless each and every person in their daily activities. Bless them from the day till they go to bed, and be with them in everything they do. In Jesus' name I pray. Amen. ఆమేన్. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను నిండారులుగా దీవించి ఆశీర్వదించును గాక. May the Lord bless you and your family abundantly. ఆమేన్. Amen. Thank you.